విశ్వ హిందూ పరిషత్ అంటే వివాదాలు అంటే విశ్వ హిందూ పరిషత్. గోధ్రా లాంటి సంఘటనలు కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఈ గో హత్య పేరు మీద, లేదంటే గో సేవకుల పేరు మీద జరిగేటువంటి దాడులు కానీ, విశ్వ హిందూ పరిషత్ లేకపోతే హిందువులు బతకలేదా? విశ్వ హిందూ పరిషత్ లేనప్పుడు హిందూ సమాజం, హిందువులు వాళ్ళు ఉండలేకపోయారా? వాళ్ళు ఉన్నారు కదా. విశ్వ హిందూ పరిషత్ గొప్పతనం ఏంటి అనేటువంటిదే ప్రశ్న. ప్లస్ ఈ వివాదాలు కూడా ప్రతి దాంట్లో విశ్వ హిందూ పరిషత్ ఉంటుంది, ప్రతి దాంట్లో మతం అనేటువంటిది తీసుకొచ్చేది విహెచ్పిఏ అనేటువంటిది కూడా కొన్ని చాలా సందర్భాల్లో చర్చల్లో, ఆరోపణలు, మీడియాలో ఉన్నటువంటి భావన. గోధ్రా సంఘటన మీరు గుర్తు చేశారు. రైలు బోగిల్లో ఒకట సజీవంగా దహనమైనటువంటి కరసేవకుల శవాలు మీకు కనబడతలేవా? గొడవలు అయినాయి, మతహింస చెలరేగింది. కానీ ప్రారంభం చేసింది ఎవరు? దాని వెనకాల కుట్రేంది? ఈ అల్లర్ల మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వ్యక్తులు, గోధ్రా సంఘటనలు వస్తే అక్కడున్నటువంటి ప్రభుత్వం ఆ రోజున నిజమైనటువంటి మత సామరస్యాన్ని పాటించింది. ఆ మారణ హోమం సృష్టించాలి, మత కలహాలు పెట్టాలని రైలు బోగిలను తగలబెట్టినటువంటి శక్తులు ఎవరు? స్వాతంత్ర సమరయోధుల వాళ్ళు, మతోన్మాదులు. అందులో హిందువులు చనిపోతే వాళ్ళ గురించి ఒక్కడు మాట్లాడే ఆ దుర్ఘటన తప్పు, ఆ సంఘటన తప్పు, ఇది హిందూ సమాజం మీద జరిగినటువంటి దాడి అని మేము మాట్లాడితే మేము మతోన్మాదులమైనమా? తర్వాత చట్టాలు ఉన్నాయి, భారత రాజ్యాంగం చెప్పింది, ఆర్టికల్ 48 చెప్పింది, అంబేద్కర్ చెప్పిపోయిండు గో సంపద కాపాడుకోవాలి. ఇది మీరు విశ్వాసం అంటారా? ఈరోజు కూడా 70% మంది ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారమైనటువంటి వ్యవసాయ రంగం అంటారా? లేదు ప్రజల యొక్క ఆరోగ్యం అంటారా? లేదు పర్యావరణం అంటారా? గోవుతోటి ఈ సమాజం జీవించబడి ఉంటుంది, ఆ రకమైనటువంటి ముడిపడి ఉన్నది. చట్టాలు ఉండగా వాటిని ఇంప్లిమెంట్ చేయమంటే మేము చట్ట వ్యతిరేకులమైనాం. చట్టాలు ఉండగా వాడు తీసుకుపోయి అక్రమ కబేలాలలో మతోన్మాదంతో గోవుని తింటాం, గోవు రక్తం పారిస్తామని చెప్తే వాడు రాజ్యాంగబద్ధమైండు, సెక్యులరిస్ట్ అయిండు. చట్టాలను అమలు చేయమంటే మేము మతోన్మాదులమైనాం. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాను, నిన్న మొన్న ఒక ఆమె మాట్లాడింది, రాముడు బాణం పట్టిండు హింసావాది, శివుడు త్రిశూలం పట్టిండు హింసావాది, కృష్ణుడు సుదర్శన చక్రం పట్టిండు హింసావాది, అమ్మవారి చేతుల్లో ఒకటి ఆయుధాలు ఉన్నాయి హింసావాదులు, హిందువులు హింసావాదులు. ఇది హింసావాదం అయితే తప్పకుండా మీరు మాకు ఏ నిర్వచనం ఇచ్చినా మేము బాధపడం. ధర్మ రక్షణ కోసం రాక్షస సంహారం చేసినటువంటి దేవీ దేవతలు, భగవద్గీత సారాంశము మీకు హింసావాదంగా కనబడితే, ఆ దృష్టికోణంలో మీరు చూస్తే విహెచ్పి కూడా మేము హింసావాదులుగానే మీకు కనబడతాం. ఒప్పుకుంటారు అయితే? మీకు రాముడు హింసావాద? రాముని హింసావాదిగా చూసేటోళ్లకు, కృష్ణుని హింసావాదిగా చూసేటోళ్లకు, అమ్మవారిని హింసావాదులుగా చూసేటువంటి కళ్ళకు, ఆ మానసిక భావజాలానికి మేము హింసావాదులుగా కనబడతాం. రాముణ్ణి, కృష్ణుణ్ణి, అమ్మవారిని, ఆదిశక్తిని దైవంగా కొలిచేటువంటి భావజాలానికి మేము చేస్తున్నటువంటి పని గొప్పగా కనబడుతుంది. ఇంతకు మించి నేనేం చెప్పను. ఓకే.